నాడు నేడు ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్ రూపురేఖలు మారుతా ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటళ్లలో ఈ రోజు ఏకంగా 54,000 మంది డాక్టర్లు, నర్సులు, పారామెడిక్స్, స్టాఫ్ ఈ రోజు రిక్రూట్మెంట్ కాబట్టాయి. ఇంతకు ముందు గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే అక్కడ మందులు ఉండేటివి కాదు, ఎక్విప్మెంట్ ఉండేది కాదు, డాక్టర్లు ఉండేవారు కాదు. ఈ రోజు నాడు నేడుతో గవర్నమెంట్ హాస్పిటల్ రూపురేఖలు మారుతా ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ రోజు 54,000 మంది రిక్రూట్ అయి నియామకం జరిగింది. మందులన్నీ కూడా WHO GMP స్టాండర్డ్స్ కి సంబంధించిన మందులు ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. కొత్తగా మరో 17 మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఈ రోజు వేగంగా వస్తా ఉన్నాయి. మీ నంద్యాలలోనే ఇక్కడే కనిపిస్తా ఉన్నాయి. నంద్యాల మెడికల్ కాలేజ్ కడతా ఉన్నాం, ఇక్కడే కనిపిస్తా ఉంది. ఎప్పుడు చూడని విధంగా ఆరోగ్యశ్రీని విస్తరించాం. గతంలో 1000 ప్రొసీజర్లు ఉన్న ఆరోగ్యశ్రీని ఏకంగా 3,300 ప్రొసీజర్లకు తీసుకొని పోయాం. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఏ పేదవాడైనా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆ ఆరోగ్యశ్రీ లిమిట్స్ ఏ పేదవాడికైనా కూడా 25 లక్షల దాకా ఆ పేదవాడికి ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమం ఈ 58 నెలల్లోనే పడ్డాయి. ఆపరేషన్ చేయడమే కాదు, ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయించడమే కాదు, ఆపరేషన్ అయిన తర్వాత డాక్టర్లు ఆ పేదవాడికి రెస్ట్ తీసుకోమని చెబితే ఆ రెస్ట్ లో ఉన్నప్పుడు కూడా ఆ పేదవాడికి రోజుకు 225 రూపాయలు చొప్పున, నెలకు 5,000 రూపాయలు చొప్పున, 2 నెలలైతే 10,000 రూపాయలు చొప్పున, ఇలా ఎన్ని నెలలు రెస్ట్ ఇస్తే డాక్టర్లు అన్ని నెలల పాటు ఆ పేదవాడికి ఆరోగ్య ఆసరా కూడా తీసుకొచ్చింది కూడా ఈ 58 నెలల కాలంలోనే. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ రోజు మొట్టమొదటిసారిగా గ్రామ స్థాయిలో కనిపిస్తా ఉన్నాయి. దాదాపుగా 10,600 విలేజ్ హెల్త్ క్లినిక్స్ కనిపిస్తా ఉన్నాయి. అర్బన్ హెల్త్ క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి. కొత్తగా 1700 108 104 వెహికల్స్ కొనుగోలు చేశాం. ఈ రోజు ఏ పేదవాడికి ఆరోగ్యం బాగోలేకపోయినా 108 104 నంబర్లకు ఫోన్ కొడితే చాలు, కోయ్ 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 అంటూ ఈ రోజు ఆ పేదవాడికి అండగా నిలబడేందుకు 104లు 108లు క్యూలు కడతా ఉన్నాయి. గ్రామ స్థాయిలో మొట్టమొదటిసారిగా ఫ్యామిలీ డాక్టర్లు విలేజ్ క్లినిక్స్ తో అనుసంధానమై పేదవాడికి తోడుగా ఉన్నారు. మొట్టమొదటిసారిగా ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ఈ 58 నెలల కాలంలోనే వచ్చింది. ప్రతి పేదవాడి ఇంటికి వెళ్లి జల్లెడ పడుతూ ఆ పేదవాడికి టెస్టులు చేయడము, ఆ పేదవాడికి ఉచితంగా మందులు ఇవ్వడము అన్ని కూడా జరిగింది కేవలం ఈ 58 నెలల కాలంలోనే. మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా.